మమతా బెనర్జీ డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పించిన కుంభకోణం జరిగింది. అక్కడ వాళ్ళ మంత్రే జైలుకి వెళ్ళాడు. అదేవిధంగా తమిళనాడులో కూడా క్యాష్ ఫర్ జాబ్స్ అన్నటువంటిది బాగా సంచలనం సృష్టించింది. మాజీ మంత్రి సెంధిల్ బాలాజీ మీద కేసు అప్పుడు. ఆ సెంధిల్ బాలాజీ ఏఐడిఎంకేలో ఉండగా చేసిన తప్పుకు సంబంధించి ఆరోపణలు చేసింది డిఎంకే. ఆ డిఎంకే అధికారంలో ఉండగా ఇదే సెంధిల్ బాలాజీ డిఎంకేలోకి వచ్చి జాయిన్ అయ్యి మంత్రి అయ్యాడు. అతన్ని ఈడీ అరెస్ట్ చేస్తే రచ్చరచ్చ చేశాడు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్. తను చేసిన ఆరోపణలే కేసు దగ్గరకు వచ్చేటికి అన్యాయంగా అవమానిస్తోంది మమ్మల్ని అంటూ కథ చేసుకొచ్చాడు. కానీ కోర్టు అరెస్ట్ చేయమంది, జైలు బెయిలు అంతా అయిపోయింది. అతన్ని పక్కన పెట్టడం, మళ్ళీ ఆ వెంటనే అతన్ని మంత్రివర్గంలోకి తీసుకోవడం, సుప్రీంకోర్టు కూడా అదే సీరియస్ అయింది. ముందు తీయడం ఏంటి మళ్ళీ ఏంటి అన్నటువంటిది. అప్పట్లో గత ప్రభుత్వం అనుమతుల ప్రక్రియని జాప్యం చేసిందని ఆరోపించిన ఈడీ ఇప్పుడు అతన్ని విచారిస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతోంది.